దరిద్రం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు భయ్య. వాళ్ళ ఒక్క సినిమా కూడా నచ్చలేదు. చూసిన 4 సినిమాలు చూసిన 4 నచ్చట్లేదు. ఏందో గానీ ఉప్పు కప్పు రమ్ము మూవీ ఇప్పుడే చూసానన్నమాట. అమెజాన్ ప్రైమ్ లో ఉంది సినిమా. అండ్ ఇట్ వాజ్ అ కామెడీ మూవీ. నవ్వు రాలేదు నాకు ఇక్కడ. ప్లీజ్ ఎక్కడ నవ్వాలో చెప్తే నవ్వుతా. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఊర్లో చచ్చిపోతే పూడ్చాలే, కాల్చొద్దు, 4 సమాధులు పట్టే స్పేస్ మాత్రమే మిగిలింది. సో ఆ 4 సమాధుల కోసం జరిగే కొట్లాటే ఉప్పు కప్పు రమ్ము. ఇట్స్ అ ఫన్ రైడ్ అని చెప్తున్నారు. చాలా వరకు కామెడీ ఉంటుంది. టెక్నికల్లీ టోటల్ కామెడీ సినిమా. ప్రాబ్లం ఏంటంటే ఈ కామెడీ ఏదైతే ఉందో ఒక క్యారికేచర్ పిచ్ లో నడుస్తుంది అనమాట. అంతా కూడా మరి యానిమేటెడ్ ఉంటది. మనుషులు కూడా నార్మల్ గా బిహేవ్ చేయరు. కామెడీ వర్టికాలిటీ క్రియేట్ చేయాలి, కంపల్సరీ కామెడీ మనం క్రియేట్ చేస్తున్నామని వాళ్ళు చూపిస్తూ చేస్తూ అన్ని చేస్తారనమాట. సో అదొక రకంగా నడుస్తూ ఉంటది అనమాట టోటల్ పిచ్. సో అది అందరికీ వర్కౌట్ అవుతుంది అంటే మాత్రం నాకు పర్సనల్ గా వర్కౌట్ కాలేదు. కీర్తి సురేష్ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్. అంటే లైక్ ముఖ్యంగా సుహాస్ కూడా వాళ్ళకి ఒక పిచ్ చూపించేసారు. టోటల్ యానిమేటెడ్ ఉండాలి, గెంతాలి, ఎగరాలి, చెయ్యాలి, టోటల్ ఓవర్ యాక్షన్ ఉండాలి సినిమాలో. దాన్ని బట్టే ఉంటదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అదే చేసింది ఆమె కూడా. సుహాస్ కూడా అంతే. అండ్ బాబు మోహన్ గారు కూడా ఓకే బాగానే అనిపించింది. మిగతాదంతా కూడా ఏది బేలలేదు నాకైతే మాత్రం. ముఖ్యంగా జోక్ అక్కడ 2 నవ్వు వచ్చింది. అంటే నవ్వు అంటే కాదు, స్మైల్ వచ్చింది. ఓకే ఇది బాగుంది అనిపించింది తప్ప ఓవరాల్ గా నాకు ఎక్కడ కూడా అంత బాగా వర్కౌట్ కాలేదు. 4 సమాధుల స్పేస్ మిగిలింది. ఆ 4 సమాధుల స్పేస్ దగ్గర ఇంత కొట్లాడుకోవాలి అంత కొట్లాడుకోవాలన్నట్టు. ముఖ్యంగా కీర్తి సురేష్ క్యారెక్టర్ కొత్తగా క్రియేట్ అయిన ఊరి పెద్ద. సో ఊరి పెద్ద పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. దీనిలో కీర్తి సురేష్ ఆమె క్యారెక్టర్ వాటన్నిటిని పెట్టి ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. బట్ ద ప్రాబ్లమ్ ఏస్ నాకు ఆ పిచ్ నచ్చట్లేదు. అంటే లైక్ మరీ యానిమేటెడ్ అయిపోయింది. పోనీ ఆ పిచ్ పర్లేదు అనిపించినా గానీ అది కంటిన్యూస్ అదే వేవ్ లెంత్ లో నడుస్తుంది అనమాట. సో నీకు స్టార్టింగ్ లో జోక్స్ నచ్చినా గానీ మెల్లగా బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. అది ఒకటే పిచ్ లో నడుస్తుంది. ఒక కంటిన్యూస్ అన్ఎండింగ్ యూట్యూబ్ వీడియో చూస్తున్నట్టు అనిపించింది నాకు. పిచ్ అలానే ఉంది, పేసింగ్ అలానే ఉంది. అండ్ ఆల్సో అంత ఇంట్రెస్టింగ్ గా చూపించే అంత నేరేటివ్ అయితే జరగలేదు అన్నట్టు. ఒక ఎమోషనల్ యాంగిల్ నడుస్తూ ఉంటది. అది లాస్ట్ లో ఖచ్చితంగా ఏడిపించాలి అన్నట్టుగా పెట్టినట్టు అనిపించింది. అది అంత బాగా వర్కౌట్ కాలేదు. కామెడీ సినిమా అయ్యుండి నవ్వు రాకపోతే మాత్రం అక్కడే కొడుతుంది కదా. మిగతా ఏది బాగున్నా బాగాలేకున్నా కానీ నాకు అక్కడ పోయింది అన్నట్టు. మ్యూజిక్ అంత బాగా నచ్చలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ కీర్తి సురేష్ కూడా బాగా చేశారు అనిపించింది. సుహాస్ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. బట్ ఒకటే చెప్తా, ఇట్స్ కామెడీ మూవీ, నవ్వించాలి కదా. నాకు నవ్వు రాలేదు భయ్యా. దట్ ఈస్ అ ప్రాబ్లం అన్నట్టు నాకైతే మాత్రం. సో మీరు చూడాలనుకుంటే చూసేసేయండి. నచ్చితే హ్యాపీయే. నాకైతే మాత్రం నచ్చలేదు. అంటే ఏదేదో ఒకటి 4 సినిమాలు ఒకటేసారి చూసినా కాబట్టి నీకు ఇది ఎక్కలేదు, అర్థం కాలేదు, ఇట్లాంటి సొల్లు మాటలు మాట్లాడకండి. ప్రతి సినిమా దాని డిఫరెంట్ ఉంటుంది. ఒక సినిమా స్టార్ట్ చేస్తే అదే మూడ్ లో చూస్తాం ఎప్పుడైనా కానీ. ప్రతిసారి ఇట్లాంటి కథలు పడాలి. సో ఈ సిచ్యువేషన్ ఉన్నాడు నాకైతే మాత్రం. సో ఈ రోజు 4 సినిమాలు రిలీజ్ అయితే ఏది చూడొచ్చు థియేటర్ లో అంటే మాత్రం ఐ వుడ్ గో టు 3 BHK ఇస్ బెటర్ దాన్ తమ్ముడు. అండ్ ఎక్స్పీరియన్స్, విజువల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం యూ వాచ్ జురాసిక్ పార్క్ రీబర్త్. అండ్ ఆల్సో మనకి ఎట్లా పెట్టి ప్రైమ్ లో ఇది ఉంది కాబట్టి సో 3 ఫిల్మ్స్ ఐ కెన్ సే. తమ్ముడు ఐ కాంట్ మ్యాన్ సీరియస్లీ. అంటే లైక్ ఆ స్కేల్ కోసం వెళ్దాం అనుకున్నాం కానీ చాలా డిసప్పాయింటెడ్ అన్నట్టు. అన్ని రాళ్ళే పడ్డాయి నాకైతే మాత్రం. ఈ 4 సినిమాల్లో మీకు నచ్చిన సినిమా అంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.